హాయ్ అండి, అందరికీ హ్యాపీ క్రిస్మస్. ఈ క్రిస్మస్ రోజున మేమైతే మార్నింగ్ లేచి చర్చ్కి అయితే వచ్చాము. అండ్ స్పెషల్ థింగ్ ఏంటంటే తమ్ముడు వాళ్ళ పాప ఆజ్ఞ పుట్టిన తర్వాత ఫస్ట్ టైం చర్చ్కి తీసుకురావడం అనమాట. అది కూడా క్రిస్మస్ రోజు తీసుకోవడం చాలా హ్యాపీగా అనిపించింది మాకైతే. ఈరోజు పాపను తీసుకొని అందరం కూడా చర్చ్కి వచ్చాము. బయట అయితే డెకరేషన్ చాలా బాగా చేశారు. పైన పెద్ద స్టార్ పెట్టారనమాట. ఇంకా లోపల చర్చ్ బయట ఒక చిన్న పశువుల పాక పెట్టి అక్కడ కూడా స్టార్స్ అన్ని పెట్టి కూడా చాలా బాగా డెకరేట్ చేశారు. అంతేకాకుండా లోపల ప్లేస్ సరిపోదని చెప్పి బయట టెంట్స్ అరేంజ్ చేసి ఆ టెంట్స్లో కూడా స్క్రీన్స్ పెట్టారు. ఆ మెసేజ్ చూడడానికి స్క్రీన్స్ అవి పెట్టారనమాట. ఈరోజు చర్చ్కి బ్రదర్ అనిల్ కుమార్ గారు వచ్చారు. ఆయన ఈరోజు క్రిస్మస్ మెసేజ్ని అందరికైతే డెలివర్ చేశారు. మీకోసం లాస్ట్లో ఆయన ప్రేయర్ చేసిన స్పెషల్ ప్రేయర్ని అయితే రా ఫుటేజ్ని అలాగే ఉంచేస్తున్నాను, ఎడిట్ చేయకుండా చూడండి. ఉపకారాలు ఎన్నిటికీ మరవకుండా రోజు ధ్యానించి దాన్ని అనుభవించదుము కాక యేసు నామములో. Bless the Lord, O my soul, and bless His word. Bless the Lord, O my soul, and forget not all His benefits. ఆయన చేసిన ఉపకారాలు ఎన్నటికీ మరవకండి, ధ్యానించండి, దాన్ని పొందుకోండి. అది ముఖ్యంగా ప్రభు యేసయ్య, మిమ్మల్ని బట్టి మేము కృతజ్ఞతాస్తుతులు. We thank you, Lord Jesus. We thank you for you, for all that you did for us on the cross. శివయాగంలో మీరు చేసిన ప్రతి ఒక్క మేలుని బట్టి మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తాం. We thank you, Father. రొట్టెని తీసుకుని దాన్ని విరిచి కృతజ్ఞతాస్తుతులు విరిచారు ప్రభా, దాన్ని బట్టి మీకు వందనాలు. You've been broken for us. We thank you for it. You bore our sicknesses, carried our pain. We thank you for it, Lord. You gave us robust strength. We thank you. ఇక్కడ చేరువచ్చిన ప్రతి వారి పేరు పైన దీవిస్తున్నాం ప్రభా. ప్రతి రోగము, ప్రతి వ్యాధి విడిచి పొమ్మలాగా యేసు నామములో. ప్రతి క్యాన్సర్, కణిత గడ్డలు మట్టు మాయమైపోవును గాక. చర్మ వ్యాధి, రక్తంలో ఉన్న వ్యాధి, కీళ్ళ నొప్పులు, కండరాల నొప్పులు, తలనొప్పి, పార్శ్వపు నొప్పి, ప్రతి విధమైన నొప్పి నిన్ను విడిచిపోవును గాక యేసు నామములో. డయాబెటీస్ నిన్ను విడిచిపోవును గాక. నీ హృదయం నూతనపరచబడును గాక. గుడ్డివారు చూచుదురు గాక, మూగవారు మాట్లాడుదురు గాక, చెవిటివారు విందురు గాక, కిడ్నీ నూతనపరచబడును గాక, నీ ఊపిరితిత్తులు నూతనపరచబడును గాక. నీ దేహంలో ప్రతి అవయవం యేసయ్య రక్తంతో కడగబడి నూతనపరచబడును గాక. నీ అప్పు తీర్చబడును గాక, నీ సమృద్ధి కలుగును గాక, నీ అవమానాన్ని అనుభవించును గాక, నువ్వు సమాధానమును అనుభవించును గాక. దేవుని సమాధానానికి వ్యతిరేకమైన ప్రతి ఒక్క స్థితిగతిని మార్చబడును గాక. దేవుడైతే నువ్వు ఆశపడుతున్నావు, ఆశ గల కారణాన్ని దేవుడు తృప్తిపరుస్తున్నాడు. దేవుడు నిన్ను తృప్తిపరచును గాక. ఈ క్రిస్మస్ సందర్భంగా నువ్వు తృప్తి పొందుదువు గాక, నిత్యానందంతో నింపబడుదువు గాక. పెళ్లి కాని వారికి 6 నెలలు మంచి భార్య, మంచి భర్త దొరుకును గాక. పిల్లలు లేని వారికి వచ్చే సంవత్సరం ఈ నాటి కన్నా గర్భఫలము కలుగును గాక. గర్భఫలము బొమ్మలు విడుదల చేసిన యేసు నామములో మీరు ధనవంతులను ప్రకటిస్తున్నారు, ఆశీర్వాదం పొందిన వారిని ప్రకటిస్తున్నారు, దేవుని కుమారులను ప్రకటిస్తున్నారు, మీ లోకానికి వెలుగై ఉన్నారని ప్రకటిస్తున్నారు, మీ లోకానికి ఉప్పై ఉన్నారని ప్రకటిస్తున్నారు. We just want to give you thanks, Lord. We just want to give you thanks for everything. In Jesus' name, Amen. Amen. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ దేవుని సహవాసం సహాయం ఎప్పుడు సదాకాలం తోడేయండి, మనల్ని నడిపించును గాక. ఆమేన్.
Happy Christmas! Merry Christmas! క్రిస్మస్ ఈవెంట్ మాత్రం చాలా బాగా జరిగిందండి. మెసేజ్ కూడా చాలా మంచి మెసేజ్ డెలివర్ చేశారు. అండ్ ఆ మెసేజ్ అయిపోయిన తర్వాత ఫైనల్ ప్రేయర్ అయిన తర్వాత అందరికీ ప్లమ్ కేక్ కూడా డిస్ట్రిబ్యూట్ చేశారు. ఆ ప్లమ్ కేక్ తీసుకున్న తర్వాత అందరం కూడా ఇంటికి వచ్చేయడం జరిగింది. లైఫ్ చర్చ్ అయితే చాలా బ్యూటిఫుల్ ఉంటుంది. మీరు ఎప్పుడైనా విజిట్ చేయాలనుకుంటే ఖచ్చితంగా మణికొండలో ఉన్న లైఫ్ చర్చ్ని అయితే విజిట్ చేయండి.